లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరిగింది, జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి? అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు. చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు. ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది. మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? సరే అవుతాము, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము. అయిన తర్వాత రేపొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు. తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది, మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తాను అని చెప్పి, మరి అవన్నీ చేశాడా, అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పే మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా, మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం, భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఉండాలి. జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారని అంటే, జగన్ బాగా చూసుకున్నాడబ్బా, జగన్ మా అందరికీ పలావ్ పెట్టాడు, బాగా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి కాస్తో కూస్తో మోసపోయాము. ఇప్పుడు ఆయన పాలన వచ్చింది, బిర్యానీ పోయింది, పలావు పోయింది, పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు, అబద్ధాలను చాలా వేగంగా ఆయనకు చుట్టుకుంటాయి. రాజకీయాలలో విలువలు ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఏ సృష్టి ఉండదు. కానీ ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పగలు రాక తప్పదు. చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు రాక తప్పదు. ఆ చీకటిలో ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూస్తారు. మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూసినప్పుడు ప్రజలు మన పట్ల ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి చెప్పుకునేంత రీతిలో మన యాటిట్యూడు, మన బిహేవియరు, మన క్యారెక్టరు, మన గుణగుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ మనం ఇప్పుడున్న స్థానం కన్నా ఇంకా పై స్థానంలోకి ఎదుగుతాం.